వెల్కమ్ బ్యాక్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబర్పల్లిలో ఎల్ఎన్టీ క్యాంప్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించినటువంటి విలువైన ఫైల్స్ అన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఫైల్స్ని మాయం చేసేందుకు ఎవరైనా కావాలని నిప్పండించారా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే దీని మీద గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా ఆరోపణలు అనేవి వచ్చినాయి. దాంతో ఇప్పుడు ఉన్నట్టుండి ఆ ఫైళ్ళన్నీ కూడా తగిలిపెడిపోవడం అనేది, అగ్ని ప్రమాదం జరగడం అనేది దాని మీద అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దాని మీద మళ్ళీ ప్రభుత్వం అయితే ఎంక్వైరీకి ఆదేశించే అవకాశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎల్ఎన్టీ లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించినటువంటి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయినాయి. ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఫైల్స్ని మాయం చేయడానికే ఏమైనా ప్లాన్ చేశారా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి. అంబర్పల్లి ఎల్ఎన్టీ క్యాంప్ ఆఫీస్లో ఈ అగ్ని ప్రమాదం అనేది జరిగింది. ఇక అద్దంకి నియోజకవర్గంలోని బండివారిపాలెం పిఎం సూర్యగారి పథకాన్ని అక్కడ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. దాంతోపాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. పిఎం సూర్యగారి పథకం ద్వారా ఇంధన పొదుపు సాధ్యమవుతుంది అని చెప్పేసి గొట్టిపాటి అయితే అన్నారు. ప్రజలు సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు అని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అభివృద్ధి పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయని చెప్పేసి మంత్రి అయితే చెప్పారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకైనా శ్రీకారం అయితే చుట్టారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ శంషాబాద్ జోన్లో పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ బెంగళూరు హైవే జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ గ్రాండ్ హోటల్లో మనకి ఎప్పుడు రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది ఆ హోటల్లోకి బిర్యానీ తినేందుకు 4 ఫ్రెండ్స్ హోటల్లోకి వెళ్ళి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. బిర్యానీ ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే వేడివేడిగా మటన్ బిర్యానీ తీసుకురాగా పొగలగొక్కుతున్నటువంటి ఆ బిర్యానీ నుండి ఒక పాసిపోయినటువంటి దుర్వాసన వచ్చింది. దాంతో వెయిటర్ని పిలిచి బిర్యానీలో దుర్వాసన వస్తుంది, ఏంటి ఇంత బ్లాడ్ స్మెల్ వస్తుందని చెప్పేసి ప్రశ్నిస్తే వాళ్ళని హోటల్ మేనేజర్ నిర్లక్ష్యంగా ఇష్టమైతే తినండి లేదంటే బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుళ్ళిపోయినటువంటి మటన్ చికెన్తో బిర్యానీ తయారు చేసి జనానికి వడ్డిస్తున్నారని చెప్పేసి హోటల్ యాజమాన్యం పైన సిబ్బంది మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులను అయితే కోరుతున్నారు. మనం హైదరాబాద్లో చూస్తూనే ఉన్నాం. జనరల్గా చాలా ఏరియాలలో ఇదైతే జరిగింది. చాలామంది చాలా కుళ్ళిన వాటిలో బిర్యానీ పదార్థాలు వాడుతున్నారని చెప్పేసి దాంతో చాలా ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి దాని మీద పడేసిన సందర్భాలు ఉన్నాయి. మనకి చాలా వాటిని ఫుటేజ్ కూడా వాళ్ళు రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు స్వయంగా కస్టమర్లే దాని మీద కంప్లైంట్ చేశారు. ఈ మనం చూస్తున్నాం గ్రాండ్ హోటల్లో జరిగింది. ఒంగోలు నగరాన్ని చెడ్డీ గ్యాంగు కుదిపేస్తుంది. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్నటువంటి కొందరి దృశ్యాలు అనేవి సీసీటీవీలో రికార్డు కావడంతో జనంలో భయాందోళన అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ వైరల్ అవుతున్నటువంటి వీడియోలతో ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే టైంలో జిల్లా ఎస్పీ కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేశారు. ఒంగోలు నగరంలోని పలు కాలనీల్లో రాత్రి వేళ్లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 6 సభ్యులతో కూడిన ఒక ముఠా నగరంలో సంచరిస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రజలు రాత్రి వేళ్లలో బయటకు రావడానికి జంకుతున్నారు. ప్రస్తుతం కొన్ని అనుమానాస్పద కదలికలపై పోలీసులు నిఘా పెట్టినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ తెలిపారు. అయితే వైరల్ అవుతున్న వీడియోల్లో కనిపిస్తున్న వారే చెడ్డీ గ్యాంగ్ అని నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు ఇంకా లభించలేదు. క్యాంపస్లు, హాస్టళ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్ సేకరించి పరిశీలిస్తున్నామని, ప్రత్యేక పోలీసు బృందాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని ఎస్పీ తెలిపారు.
ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మనకు వేరే ఫుటేజ్లో మనుషులు వచ్చారు కానీ అది చెడ్డీ గ్యాంగ్ అని చెప్పడానికి అంత కంక్లూజివ్ ఇదైతే లేదు. బట్ ఇట్ ఈస్ సర్టెన్ దట్ ఒక బయట నుంచి వచ్చినటువంటి ఒక గ్యాంగ్ తిరుగుతుంది అనేది అయితే ఒక 6 మెంబర్స్ అదైతే ఫ్యాక్ట్. దానికి సంబంధించి మన ఆఫీసర్స్ అందరిని కూడా మనం అప్రమత్తం చేసాము, టీమ్స్ ఫామ్ చేసాము. అన్ని డార్మిటరీస్ చెక్ చేయడం కావచ్చు, పబ్లిక్ అడ్రస్ సిస్టంలో అనౌన్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఇందాక చెప్పినట్టు స్ట్రేంజర్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్ చేయటం కావచ్చు, కొత్త వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కొత్తవి తీసుకోవడం కావచ్చు. మన సైడ్ నుంచి బాగా అప్రమత్తంగా ఉన్నాము. చూసి దాన్ని కూడా మనం ఖచ్చితంగా ఛేదించడానికి 100% ప్రయత్నం చేస్తాం. నగర ప్రజలు మాత్రం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి టైంలో చాలా భయంగా ఉంది. పోలీసులు ప్రతి కాలనీలో పాట్రోలింగ్ పెంచాలి. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఉన్న ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి మళ్ళీ జనంలో ఒక భయభ్రాంతులు గురయ్యాయి. అంతకుముందు చెడ్డీ గ్యాంగ్ ఇప్పుడు ప్రశాంతంగా మళ్ళీ ఈ ఎండాకాలం వచ్చింది. ఈ సమ్మర్లో ఈ చెడ్డీ గ్యాంగ్ అనేది మళ్ళీ తిరుగుతుంది. అందరినీ కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నాము. బయటికి రావాలన్నా ఎవరన్నా పల్లెటూరులో వాష్రూమ్స్ అవి బయట ఉంటాయి. అలాంటి జనం బయటకు వెళ్ళాలంటే ఇప్పుడు మళ్ళీ భయాందోళనకు గురి అవుతున్నారు. పోలీసు వారిని కూడా ఎస్పీ గారిని మేము కోరుకుంటుంది ఏంటంటే, సిటీలో సీసీ కెమెరాస్ ఉంటాయి కానీ పల్లెటూరులో లాంటి విలేజెస్లో కొంచెం సీసీ కెమెరాస్ పెట్టించాలి. అలాగే పోలీస్ ప్రొటెక్షన్ కూడా అక్కడ కూడా ఉండాలి. పెట్రోలింగ్ కూడా ఇంకొంచెం పెంచితే బాగుంటుందని. రాత్రిపూట ఈ చడ్డీ గ్యాంగు ఎక్కడ ఇళ్లల్లోకి వచ్చి దొంగతనాలు చేసి అలాగే ప్రాణాలకు ఇబ్బంది కలిగిస్తారని చెప్పేసి ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. మన ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ గారు, గౌరవనీయులైన ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఒంగోలులో చాలా వరకు అక్రమాలు, అన్యాయాలు జరగకుండా పోలీస్ ప్రొటెక్షన్ పెంచి ప్రజలందరికీ కూడా మంచి చేయడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ చడ్డీ గ్యాంగ్ ఏదైతే హల్చల్ చేస్తుందో దానివల్ల ఒంగోలు ప్రజలు కొంచెం భయభ్రాంతులు గురవుతున్నారు. కాబట్టి గౌరవనీయులైన ఎస్పీ గారికి తెలియజేసుకుంటున్నాము, పోలీస్ ప్రొటెక్షన్ పెంచి ఇలాంటి అగత్యాలు జరగకుండా ప్రజలను సంరక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వేసవి సెలవుల సమయంలో చాలా మంది తమ ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్తున్నారని, దీన్ని ఆసరాగా చేసుకుని దొంగలు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని, ప్రజల ఆస్తుల రక్షణ మరియు శాంతి భద్రతలు కాపాడడానికి ఒంగోలు పట్టణంలో వివిధ లాడ్జీలు, ఇతర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నామని, అనుమానితులను విచారిస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా తమ ఇళ్లకు తాళాలు వేసేటప్పుడు పొరుగువారికి సమాచారం ఇవ్వాలని, సందేహాస్పద వ్యక్తులు కనిపిస్తే 112 లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు కాల్ చేయాలని పోలీసులు తెలిపారు. మీరు బయటకు వెళ్లే ముందు మీ లోకల్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే పోలీసు వారు నిఘా ఉంచుతారని చెప్పారు. ఇది 9+ న్యూస్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.